అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణ గారు. ఐవైఆర్ టాక్స్కి ఉన్న స్వాగతం. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో 2 విషయాల గురించి మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని. ఒకటి ఏంటంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ హైదరాబాద్ని న్యూ డెస్టినేషన్ తీసుకెళ్ళి మనకి లండన్లో ఉండే థేమ్స్ నది పరివాహక ప్రాంతం కింద ముఖ్యంగా మూసి ప్రక్షాళన చేసి ఈ పక్కన ఆ పక్కన ఉండే అక్రమ కట్టడాలను తొలగించి సుందరీకరణ చేద్దామనే దీంతో, అంటే బాపు గారి దగ్గర మొదలుపెట్టుకుని ఇంకా మరికి నల్గొండ వరకు వెళ్ళే ఆ మూసీని ఇది చేద్దామనే ఒక ప్లాన్ అయితే వేస్తూ ఉన్నారు. దాని మీద మినిస్టీరియల్ సబ్ కమిటీస్ ఇవన్నీ చేస్తున్నారు అన్నమాట. అసలు ఇది ఎంతవరకు సాధ్యం అనేది, మూసీలో కంటిన్యూస్గా అక్కడ ఉన్నట్టు ఇక్కడ వాటర్ ఉంటుందా లేదా అనేది ఒకటి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, మనం ఇదివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, అన్నీ చూస్తూనే ఉన్నాం, కానీ ఈ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి వదిలిపెట్టిన వాటర్ అంతా కూడాను మరి మూసీలోకే వెళ్తుంది. సో ఈ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినా మనకి అవి ఐ థింక్ స్ట్రిక్ట్ విజిలెన్స్ లేకపోతే ఇవన్నీ అయిపోతాయి. ఇలాంటి వాటిని బైపాస్ చేసి ఇంకొకటి పంపిస్తారా అనేది ఒక పాయింట్. దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ కనెక్టివిటీ బిట్వీన్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు ది ఇంపార్టెంట్ ప్లేసెస్. దాని మీద మరి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ప్రణాళిక చేసింది ఏంటి, ఆల్రెడీ మనకి హైటెక్ సిటీ దాకా వెళ్ళిన దాని దగ్గర నుంచి వయా అప్పా జంక్షను దాని మీద ఎయిర్పోర్ట్ కలిపితే ఈజీ ఫర్ పీపుల్ టు రీచ్ ది హైటెక్ సిటీ అనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల అంతా చేయడానికి ఓ ప్రపోజల్ పెట్టి చేశారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని టర్మినేట్ చేసి మళ్ళీ ఫలక్నామా నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఒక ప్రపోజల్ పెట్టారు. ఇట్లా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడానికి చేస్తున్నారా, దీంట్లో అసలు ప్రజా అవసరాలు తీర్చగలవా లేదా అనే దాని మీద ఒక చిన్న వివరణ కావాలి. బేసిక్గా హైదరాబాద్ అంటే ఏందని నిజాం టైంలో అడిగితేట చెప్పేవాళ్ళట, గండిపేట్ కా పానీ, షేర్వానీ, బిర్యానీ అని. సో ఈ మూడింటికి ఫేమస్. ఇప్పుడు ఆ గండిపేట నుంచి వచ్చే నీళ్ళే మనకు మూసీలోకి వస్తాయి. అట్లాగే రెండోది ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేటటువంటిది మూసీ ఈసా నదులు కలిసి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఇంత జనాభా ఇంత ఇది లేనప్పుడు అంత పొల్యూటెడ్గా ఉండకపోవచ్చు. ఇప్పుడైతే అది ఒక మురుక్కాలలాగానే తయారైంది, మనం చూస్తూనే ఉన్నాం. దాని ద్వారా చాలా దుర్గంధం రావటం, సరిగ్గా ఉండకపోవటం అనేది జరుగుతూ ఉన్నది. సరే, ఇంకా రెండోది అప్ సైడ్ ఆఫ్ దట్ ఇండస్ట్రీసు మన ఈ హుస్సేన్ సాగర్లో వచ్చి ఆ నాలాలు గలవటం, పైన ఉన్నటువంటి అఫ్లూయెన్స్ని తీసుకురావడంతో ఇంకా మరి డౌన్ స్ట్రీమ్ పోయే కొద్దీ పొల్యూట్ అయిపోతూ చాలా హారిబుల్గా ఉన్నది. దీనిని ఒక సుందరీకరణ చేసి ప్రక్షాళన చేయాలనేటటువంటిది చాలా మంచి ఐడియా. ఐ థింక్ ఐ రియలీ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని మాత్రం చాలా మంచి ఇనిషియేటివ్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బికాస్ ఏ పట్టణాలకైతే ఒక పక్కన మధ్యలో నుంచి ఒక రివర్ ఉందో లేకపోతే ఒక పెద్ద లేక్ ఉందో దాన్ని మంచిగా ఉపయోగించుకొని విహార ప్రాంతంలాగా ప్రాపర్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీని గురించి ఇంతవరకు పట్టించుకున్న వాడెవడు లేదు. రెండోది, ఈయనకు ఇటువంటి అవకాశం రావడానికి ఒక రకంగా కేసీఆర్ గారే కారణం. కేసీఆర్ గోదావరి నీళ్లు హైదరాబాద్కు తీసుకొచ్చే ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టకపోతే ఈయన మూసీ ప్రక్షాళన మొదలు పెట్టడానికి అవకాశం ఉండేది కదా. ఇప్పుడు అది క్రూషల్. ఒక 2 TMC 3 TMC గోదావరి నీళ్లు తీసుకొచ్చి వీటిల్లో పోసి ఈ ఉస్మాన్ సాగర్లో పోస్తారు, మరి హిమాయత్ సాగర్లో పోస్తారు, రెండింటిలో పోస్తారు. నాకు ఇమ్మీడియట్గా ఐడియా లేదు, కానీ క్రమంగా రిలీజ్ చేయటం. లేకపోతే ఏమవుతున్నది, వచ్చే నీళ్లను ఈ రెండిట్లో మనం ఇన్పౌండ్ చేసి
ఎడిదిరిగి అవి నగరానికి కావాల్సినటువంటి త్రాగునీటికి సరిపోవటం. సో రిలీజ్ చాలా తక్కువ ఉంటుంది. రిలీజ్ తక్కువ ఉండేటప్పటికి న్యాచురల్లీ మిగిలిన ఎఫ్లూయెంట్స్ అన్నీ అక్కడ పేరుకొని పోతున్నాయి. ఇది చాలా దుర్గంధం వస్తుంది. వన్స్ ఆ 2 TMC 2.5 TMC అక్కడ నిల్వ చేసి స్లోగా రెగ్యులర్గా వదులుతూ ఉంటే ప్రవాహంలో అది బాగైపోతుంది. సైమల్టేనియస్గా మీరు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏవేవైతే ఈ నాలాలు వచ్చి హుస్సేన్ సాగర్లో ఉంటున్నాయో అట్లాగే అప్ స్ట్రీమ్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్, వాటినన్నిటినీ డైవర్ట్ చేసి వాటిని టేక్ కేర్ చేయండి. ఇది సక్సెస్ కాదు. ఇది చేసి ఇక్కడ ఒక ఐడియా చాలా బాగుంది. ఒక థేమ్స్ నది తీరంలో ఉన్న ఇంగ్లాండ్ లాగా ఒక ఇది చేద్దామనే దాంట్లో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అయిపోతుంది కూడా, పెద్ద ఇష్యూ కాదు. ఏదైనా గవర్నమెంట్కు రాజు తలుచుకుంటే దెబ్బలు కదవా, ఇది మెయిన్ ఫోకస్ ప్రోగ్రామ్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఐ విష్ హిమ్ వెల్ ఆన్ దిస్. త్వరగా మంచిగా చేస్తే బాగానే ఉంటుంది. ఇది ఇట్ విల్ బి ఎ గుడ్ అసెట్ ఫర్ హైదరాబాద్. ఇన్ఫ్యాక్ట్ మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళం కదా, సుమతి శతకం, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, నువ్వు ద్విజుడు ఉన్న ఊరును చొరము లేని ఊళ్ళోకి వెళ్ళొద్దు సుమతి అని చెప్పింది ఉంది కదా. సో ఎడతెరపి లేకుండా పారేటటువంటి ఏరు పక్కన చాలా టౌన్స్ డెవలప్ అయినాయి. అట్లా డెవలప్ అయింది మన హైదరాబాద్ కూడా మూసీ నదిని ఆనుకొని. సో ఆ నదిని చక్కగా ప్రక్షాళన చేసి ఉపయోగించుకోవటం అనేది మంచి పనిగా నేను భావిస్తున్నాను. మీ రెండోది ఇది రిగార్డింగ్ దిస్ మెట్రో లైన్. ఒకటి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేసినా కానీ మ్యాక్సిమం బెనిఫిట్ ఎట్లా వస్తుందా, ఏది మంచిది అనేది చూడాలి. 5-6 వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఏది బెటర్ ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలి. బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అది జరగలేదు. రియల్గా నీకు రాయదుర్గ నుంచి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఒకవేళ ఇటు వచ్చిన PVR ఎక్స్ప్రెస్ వే ఉన్నది. ఒక అరగంటలో నువ్వు ఎయిర్పోర్ట్ను చేరేటటువంటి అవకాశం ఉన్నది. దానికి ఎక్స్ట్రాగా నువ్వు ఒక మెట్రో లైన్ ఇచ్చినంత మాత్రాన ఎడిషనల్ ఫెసిలిటీ అంటూ పెద్దగా ఎక్కువగా రాదు. అది దూరం ఎక్కువ. ఇది కనుక నువ్వు చేయగలిగితే, ఇది యాక్చువల్గా ఇది ఎప్పుడూ చేసి ఉండాల్సింది. అసలు ఓల్డ్ సిటీని టచ్ చేయలేదు ఏది మెట్రో రైన్. వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, అక్కడ ఇప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఫలక్నామా నుంచి అయితే దగ్గర కూడా అవుతుంది. మొత్తం ఇది ఇంటగ్రేట్ అయిపోతుంది. వచ్చేవాడు ఆఫ్టర్ ఆల్ అటు నుంచి ఫలక్నామా మీదుగా వచ్చి రాయదుర్గ్ కూడా పోవచ్చు కదా. సిస్టమ్ ఈజ్ వెల్ బిల్ట్ కదా. మ్యాక్సిమం పాపులేషన్ కూడా ఉంది కదా ఓల్డ్ సిటీలో. ఓల్డ్ సిటీని సర్వ్ చేసే విధంగా ఇది తీసుకొని పోవటమే ఉత్తమం. ఐ థింక్ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ చేంజ్ కావడంతో జరిగిన కొన్ని మంచి పనులలో ఇది ఒకటి. ఇది రాయదుర్గ నుంచి ఎక్స్టెన్షన్ను ఆపేసి ఇది ఫలక్నామా నుంచి తీసుకోకపోవటం నా దృష్టిలో ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. అది కూడా సక్రమంగా పోతే ఓవరాల్గా సిటీ గ్రోత్కు బాగానే ఉపయోగపడుతుంది. మంచి విషయం చెప్పారని థ్యాంక్ యూ.